నాగమల్లేశ్వరి గారు, ఏంటి క్వాలిటీ? అసలు ఈ నిర్మాణాన్ని చూస్తుంటే, దాని పటిష్టత చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఇంత గొప్పగా కూడా నిర్మాణం జరుపుతారా? దృశ్యాలు చూపిస్తున్నాను కదా. పైగా మన హోంమంత్రి గారే చెప్పారు, అద్భుతంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, అద్భుతంగా అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి, చాలా గొప్ప క్వాలిటీతో ఉన్నాయి అని చెప్పారు. ఈరోజు చూస్తే దేంతో కట్టారో నాకెలా తెలుస్తుంది? పిల్లర్తో కట్టారా, సిమెంట్తో కట్టారా, బ్రిక్తో కట్టారా, నేను ఎలా చెప్తాను అని అంటున్నారు. మరి ఆ అధికారులు ఉన్నది ఎందుకు? ప్రజాప్రతినిధులు ఉన్నది ఎందుకు? అక్కడ పరిశీలనకు వెళ్ళడం ఎందుకు? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఇవాళ విశాఖ వాసిగా మనమందరం ఇవాళ జరిగినటువంటి సంఘటనను బట్టి నిజంగా నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడూ కని విని ఎరుగని విధంగా సింహాచలంలో అప్పన్న సన్నిధిలో ఇది ఫస్ట్ టైం సార్. మేమున్నటువంటి లోకల్ సిచ్యువేషన్లో ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి పోయాయి అవి పక్కన పెడితే ఇవాళ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి జరగడం ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఇవాళ ఏ విధంగా ఉందంటే మనుషులు కూడా, సమాజంలో రాష్ట్ర ప్రజలు కూడా బయటికి వెళ్తే ఒక రక్షణ లేదు. ఆడబిడ్డకి ఇంటికి వెళ్ళినా లేకపోతే కాలేజ్కి వెళ్ళినా తిరిగి రాలేకపోతుంది. అదే విధంగా ఒక స్కూల్కి వెళ్తే తిరిగి రాలేకపోతుంది. ఇవాళ ఒక గుడికి వెళ్ళినా కూడా తిరిగి రాలేనటువంటి పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ పరిపాలనలో జరుగుతుందన్న విషయానికి మొన్న జరిగినటువంటి తిరుపతిలో సంఘటన నిదర్శనం అయితే ఇది రెండో సంఘటన. ఒకసారి సంఘటన జరిగినా కూడా ఇవాళ దేవాదాయ శాఖ మంత్రి అసలు రాష్ట్రంలో ఉన్నాడా లేకపోతే ఇంకెక్కడన్నా పారిపోయి ఉన్నాడా అనేది కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. హోంమంత్రి అనిత గారు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఇంకా ఆవిడే వాళ్ళ మాటల్లో వెటకారం ఎలా ఉంటుందంటే సార్, మనుషులు చనిపోయే బాధపడుతుంటే వీళ్ళ వెటకారం బ్రిక్స్ తో కట్టామా, సిమెంట్ తో కట్టామా, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత మాది కాదు అని అంటే మరి ఈవిడ బాధ్యత ఏదండి? 2000 మంది పోలీసుల్ని పెట్టాను, సెక్యూరిటీ పెట్టారు అని చెప్పేసి సిపి గారు ఈవిడ చెప్పినటువంటి పేపర్ స్టేట్మెంట్లు ఉన్నాయి. 2000 మంది పోలీసులు ఎక్కడున్నారు? కనీసం నీ చుట్టూ ఒక కానిస్టేబుల్ కూడా లేరు. నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క వీడియో ఇవాళ బయటకు వచ్చేసి అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి. నువ్వు ఒక హోంమంత్రి అయ్యుండి మాట్లాడుతున్న పరిస్థితిలో ఉన్నావా, లేకపోతే మినిమం ఒక పాయకరావుపేట ఎమ్మెల్యేకి కూడా విలువ ఇవ్వలేని పరిస్థితిలో మీరున్నారా అని గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్తే మీరే చూశారు, అది బ్రిక్స్ ఇలా మెల్ట్ చేస్తుంటే పొడి ఏదో పౌడర్ పొడి పడిపోయినట్టు పడిపోతుంది. అది ఫ్లై యాష్ అని అందరికి అర్థమవుదా సార్? మీరు చెప్పండి, ఎక్కడ క్వాలిటీ ఉందండి? ఏ విధమైనటువంటి క్వాలిటీ వాడారు? ఆ రోజుల క్రితం కట్టినటువంటి ఒక గోడకు క్వాలిటీ ఉంటుందా? అలాంటి క్వాలిటీ లేనటువంటి గోడ పక్కన ఎందుకు అంత సేఫ్టీ లేనటువంటి ప్లేస్ పక్కన ఇంత క్యూ ఎందుకు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది ఒకసారి అందరు గమనిస్తే అసలు వీళ్ళు పొద్దున వీళ్ళకి ఇచ్చిన దర్శనం టైమింగ్స్ ఏదైతే అశోక గజపతిరాజు గారు వెళ్ళి ఫస్ట్ దర్శనం వాళ్ళు చేసుకున్న తర్వాత ఈ మినిస్టర్లు, ఈ మంత్రులు వీళ్ళు వెళ్ళి గంటలు అక్కడ దర్శనాలు చేసుకుంటుంటే డబ్బులు ఇచ్చి దర్శనం కోసం గంటలు లక్షలాది మంది వెయిట్ చేసి ఇవాళ వీళ్ళేమో వీళ్ళ వీళ్ళ డ్రామాల కోసం వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ హంగామాలు చేస్తుంటే లోపల డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇవాళ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి సార్. ముందుగానే తెలీదా 2 లక్షల మంది వస్తారని? ప్రతి ఇయరు చందనోత్సవం రోజు వర్షం పడుతుంది. అది వాస్తవం. ఇక్కడ విశాఖ వాసులుగా మాకు తెలిసినటువంటి విషయం. జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి విషయం మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నారా? అంతేకాకుండా ఇంతమంది చనిపోతే కూడా అక్కడ ఏం చనిపోలేదు అన్నట్టుగా, లేకపోతే ట్వీట్లలో గాలి వచ్చిందంట, ఆ గాలికి గోడలు పడిపోయాయని చెప్తుంటే మరి ఇంకా విశాఖలో ఎక్కడ గోడలు పడిపోయి అక్కడ వచ్చినటువంటి గాలికి ఆ గోడ ఏదో ఫ్లెక్సీలు ఊగుతాయి కదా, గాలికి ఫ్లెక్సీలు ఊగుతాయి కదా, అలా ఊగుతోంది. భక్తులు చెప్తున్నటువంటి మాటలు సార్, అవి ఫ్లెక్సీ ఊగినట్టు ఊగిందంట. అంటే ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు గోడ కట్టారు అనేది కూడా ఆలోచించాలి. ఇందులో ఈవో మిస్టేక్ లేదంటారా సార్? ఎండోమెంట్ మిస్టేక్, చాతకాంతనం అనేది కనిపించట్లేదంటారా? లేకపోతే జనానికి మినిమం అన్ని లక్షల మంది వస్తే ఆడవాళ్ళు బాత్రూమ్స్ కి ఎక్కడికి వెళ్తారు సార్? మినిమం బాత్రూమ్స్, మినిమం ఫెసిలిటీస్ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? 7 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉంటే వీళ్ళు ఎందుకు రాలేదు సార్? ఇవాళ సనాతన ధర్మకర్త ఎక్కడున్నారు? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? లోకేష్ బాబు గారు ఎక్కడున్నారు? దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడ మేడం? సనాతన ధర్మానికి ఒక మంత్రి ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి లేరు. ఈ రోజు సనాతన ధర్మానికి స్పెషల్ గా ఒక మంత్రిని పెట్టుకున్నాం మనం. ఏ రాష్ట్రంలో లేని విధంగా సనాతన ధర్మానికి ఒక మంత్రి. ఆ పెళ్లిలో ఉన్నటువంటి వీళ్ళకి వెళ్ళినటువంటి టైము ఇక్కడ ఇంతమంది జనాలు ప్రాణాలు పోతే వచ్చి చూసేటువంటి టైం లేదా సార్ వీళ్ళకి?
మ్మ్. ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించట్లేదా? రాజకీయం చేస్తారు, ఇంకా నయం. 2 రోజులు పోతే ఇంకా 10 రోజులు పోతే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని ఏదో ఒకటి చెప్తారు. టర్నింగ్ పాయింట్ ఏదో ఒకటి ఏం తీసుకొస్తారు. చెప్తారు తెలుసా? లేదంటే ఏదో ఒక elevation భలే పాయింట్ తీసుకొని చెప్పారు, వస్తారు. భలే పాయింట్ చెప్పారు రామ్నాథ్ గారు. మీరు కూడా వినాలి. ఈ బ్రిక్స్ తయారు చేసిన వాడు వైఎస్ఆర్సీపీ వాడు, ఈ 100% మేస్త్రి అందులో వైఎస్ఆర్సీపీకి 1% సంబంధించిన కూడా వాడు, డౌట్ లేదు సార్. ఈ మనం ఇటుకలు ఇవాళ మోసుకొని కొండపైకి వచ్చినోడు వైఎస్ఆర్సీపీ అన్నారు. వాడు. రామ్నాథ్ గారు ఇంకో వస్తారా మాట రాదా? అన్నారు ఈశ్వర్ గారు, ఇంకో మాట అన్నారు హోంమంత్రి గారు. ఈ ఈ గోడ ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో చూస్తామేమో అన్నారు. అంటే గత ప్రభుత్వం మీద తోయాలంటున్నారు. వెంటనే లేదు మేడం ఇది వారం క్రితం కట్టారనేసరికి మేడం సైలెంట్ అయిపోయారు. లేకుంటే దీన్ని అప్పుడే అసలు ఎప్పుడు గత గోడ ప్రభుత్వం మీద కట్టారో మళ్ళించాలని తెలీదు, ట్రై చేశారు. ఎవరు కట్టారో తెలియదు, అసలు అక్కడ ఉన్న ఈఓ ఎవరు తెలియదు, సిఐ ఏడయ్యా, ఎస్ఐ ఏడయ్యా, ఏరయ్యా మీరంతా ఎక్కడికి వెళ్ళారని ఒక హోం మంత్రి అడుగుతుందంటే సార్, అసలు ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉందా? వీళ్ళ చేతగాన తనానికి మళ్ళీ ఎవరినెవరినో తీసుకొని వచ్చి మాట్లాడుతుంటే 25 లక్షలు ఇవ్వడం ఏంది సార్? ఒక ప్రాణం విలువ మీరు కట్టేది 25 లక్షలా? అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే 1 కోటి రూపాయలు ఇవ్వాలి అనేసి కార్ల మీద పడుకొని నేల మీద పడుకొని ఓ అమ్మ ఏడుపులన్నీ ఏడ్చేసుకొని అక్కడ పోయి అన్ని ధర్నాలు చేశారు గుండెలు కదా. బాదుకునేవాళ్ళు, 25 లక్షలు గుండెలు వీళ్ళెవరు బాదుకునే డిసైడ్ ఉండేవాళ్ళు. ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ డీసీఎం గారు కానీ ఎవరు రాలేదు? ఎందుకండి రాలేదు? అదే సార్, వాళ్ళందరూ దేవినేని ఉమా గారు ఇంట్లో పెళ్లిలో హడావుల్లో ఉన్నారు సార్. వాళ్ళంతా ఇక్కడికి ఎందుకు వస్తారు సార్? ఆయన వస్తారు ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటే అప్పుడు మాత్రమే వస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, లేకపోతే యువత బయటకు వచ్చి చెప్పులతో కొట్టుకున్నా, మహిళలు మర్డర్లు అయిపోయినా, రేపులు అయిపోయినా, లేకపోతే ఏ అన్యాయం జరిగినా ఆయన వచ్చే ప్రసక్తే లేదండి. మీరు ఈ 11 నెలల్లో చెక్ చేసుకోండి, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో మాత్రం వస్తారు. లేదనంటే హాస్పిటల్ బెడ్ మీద ఎలివేషన్స్ చూపించి ఆయనకి హెల్త్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్తారు. ఇప్పుడు కడగాల వచ్చి సింహాచలం మెట్లు మేము విశాఖ వాసులం అందరం మేము కోరుకుంటుంది ఏంటంటే ఇవాళ ఆయన వచ్చి సింహాచలం మెట్లు కడగాల. ఎట్టి పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి తప్పు సార్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే హ్యుమానిటీ గ్రౌండ్ లో మనం అందరం ఆలోచించాల్సింది, రాజకీయాలకి ఇక్కడ ఏం తావులేదు సార్. ఒక హ్యుమానిటీ గ్రౌండ్ లో ఆలోచించి ఎంతమంది చనిపోయాము, మా తప్పు వల్లే చనిపోయాము, తప్పు చేశాం కాబట్టి ఇలా జరిగిందని ఒక్క మాట చెప్తే ఇంత రాజకీయం ఏమి ఉండదు సార్. వీళ్ళు చేస్తుంది రాజకీయం, ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంది రాజకీయం. ఏమైపోయారు సార్ వీళ్ళందరూ? ఎక్కడ దాక్కున్నారు సార్? మీరు సనాతన ధర్మాన్ని ఏం నేర్పించాలని అనుకుంటున్నారు సార్? ఇంత అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం నుంచి, రాష్ట్ర ప్రజల నుంచి అసలు ఇంకో టెంపుల్కి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు సార్? అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింటే ఇవాళ అంత హుటాహుటీనా సార్కి అవైలబిలిటీ ఉన్నా లేకపోయినా ఆయన పరిగెత్తుకొని ఇవాళ కేజీహెచ్కి వెళ్ళి మొత్తం అందరిని అక్కడ ఉన్నటువంటి చనిపోయిన కుటుంబాలను కలిశారు, వాళ్ళను ఓదార్చారు. దాన్ని రాజకీయం అంటారు. మరి వెళ్తున్న వాళ్ళనేమో వెళ్ళనివ్వరు, మీరు రారు, మీరు చూడరు, మీరు భరోసా ఇవ్వరు. ముక్కు పిండి 1 కోటి రూపాయల దాకా వసూలు చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా సార్. ఆయన చేస్తారు డెఫినెట్ గా, ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రామిస్ చేశారు. వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో చూడండి. చాలా మంచి పాయింట్ అది. ఎందుకంటే కనీసం పాప భీతి ఉండాలి,